ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 24 మే 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అమృత వేళలో మీ ఇతర సంకల్పాలన్నీ నిలిపివేసి ఒక్క తండ్రినే ప్రీతిగా స్మృతి చేయండి. తండ్రితో మధురాతి మధురంగా ఆత్మిక సంభాషణ చేయండి. ప్రశ్న: పిల్లలైన మీ ప్రతి మాటలో అర్థముంది. అర్థసహితమైన మాటలను ఎవరు మాట్లాడగలరు? జవాబు: ఎవరైతే ఆత్మాభిమానులుగా ఉంటారో వారే ప్రతి మాట అర్థసహితంగా మాట్లాడగలరు. తండ్రి మీకు సంగం యుగంలో ఏమేమి నేర్పుతారో అదంతా అర్థసహితమైనది. దేహాభిమానంలోకి వచ్చి మనుషులు ఏమేమి మాట్లాడతారో అదంతా అర్థం లేని అనర్థం. దాని ద్వారా ఎలాంటి ఫలము లభించదు, లాభము ఉండదు. పాట: నయనహీనులకు దారి చూపండి ప్రభు. ఓం శాంతి. ఈ పాటలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోనివి. మీకు పాటలు అవసరం లేదు. కష్టమైన విషయము ఏదీ లేదు. భక్తి మార్గంలో అయితే చాలా కష్టం ఉంది. ఎన్నో ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. బ్రాహ్మణులకు తినిపించటం, అది చేయటం, ఇది చేయటం, తీర్థస్థానాలు మొదలైన చోట్ల చాలా చేయవలసి వస్తుంది. ఇక్కడికి వస్తే అన్ని కష్టాల నుండి విడిపించేస్తారు. ఇందులో చేయవలసింది ఏమీ లేదు. నోటి ద్వారా శివ శివ అని కూడా అనరాదు. ఇది చట్టబద్ధమైంది కాదు. దానివలన ఏ ఫలము లభించదు. తండ్రి చెప్తారు, నేను ఆత్మ అని ఆంతర్యంలో అర్థం చేసుకోవాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్పారు. అంతర్ముఖులయ్యి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తే మీ పాపాలు భస్మైపోతాయని తండ్రి ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇది యోగాగ్ని. దీని ద్వారా మీ వికర్మలు వినాశనమైపోతాయి. తర్వాత మీరు వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు. చరిత్ర పునరావృతం అవుతుంది. ఇవన్నీ మీతో మీరు మాట్లాడుకునేందుకు యుక్తులు. మీతో మీరు ఆత్మిక సంభాషణ చేస్తూ ఉండండి. తండ్రి చెప్తున్నారు, నేను కల్పకల్పం మీకు ఈ యుక్తులు తెలియజేస్తాను. నెమ్మది నెమ్మదిగా ఈ వృక్షం వృద్ధి పొందుతుందని కూడా మీకు తెలుసు. మాయ తుఫాన్లు కూడా ఈ సమయంలో వస్తాయి. నేను ఈ సమయంలో వచ్చి పిల్లలైన మిమ్మల్ని మాయా బంధనం నుండి విడిపిస్తాను. సత్యుగంలో ఏ బంధనాలు ఉండవు. ఈ పురుషోత్తమ యుగం కూడా ఇప్పుడు అర్థసహితంగా మీ బుద్ధిలో ఉంది. ఇక్కడ ప్రతి విషయము అర్థసహితంగానే ఉంటుంది. దేహాభిమానులు ఏదైతే మాట్లాడతారో అదంతా అనర్థం. ఆత్మాభిమానులు మాట్లాడే మాటలు అర్థసహితమైనవి. ఆ మాటల ద్వారా ఫలితం ఉంటుంది. భక్తి మార్గంలో ఎంత కష్టం ఉంటుంది. తీర్థయాత్రలు చేయటం, అది చేయటం, ఇది చేయటం, ఇవన్నీ భగవంతుని వద్దకు చేరే మార్గాలని భావిస్తారు. కానీ వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. మొదటి నంబర్లో విశ్వాధికారులైన లక్ష్మీనారాయణులు ఎవరైతే ఉన్నారో వారికే 84 జన్మలున్నప్పుడు మరి ఇతరులు ఎలా తప్పించుకోగలరు? అందరూ చక్రంలోకి వస్తారు. మరి కృష్ణుడు సదా స్థిరంగా ఉంటాడని ఎలా చెప్పగలరు? అవును, కృష్ణుని నామరూపాలైతే వెళ్ళిపోయాయి, కానీ ఆత్మ ఏదో ఒక రూపంలో ఉండనే ఉంది. ఈ విషయాలన్నీ తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయించారు. ఇది చదువు. విద్యార్థి జీవితంపై గమనం ఉంచాలి. మీ చాట్ను రాసేందుకు ప్రతిరోజు సమయాన్ని నిర్ణయించుకోండి. వ్యాపారాలకు చాలా బంధనాలు ఉంటాయి. ఉద్యోగం చేసేవారికి అంత బంధనం ఉండదు. వ్యాపారులకు చాలా బంధనాలు ఉంటాయి. ఉద్యోగం చేసేవారికి అంత బంధనం ఉండదు. వారు వారి పని పూర్తి చేస్తే ముగిసిపోతుంది. వ్యాపారస్తుల వద్దకు ఎప్పుడు గ్రాహకులు వచ్చినా పంపిణీ చేయవలసి ఉంటుంది. బుద్ధియోగం వెలుపలికి వెళ్ళిపోతుంది. కనుక
ప్రయత్నం చేసి సమయాన్ని కేటాయించాలి. అమృతవేళ సమయం చాలా మంచిది. ఆ సమయంలో బయటి ఆలోచనలు నిలిపేయాలి. ఏ ఆలోచన రాకూడదు. తండ్రి స్మృతి ఉండాలి. తండ్రి జ్ఞానసాగర్లు, పతిత పావనులు అని తండ్రి మహిమలో రాయవలసి ఉంటుంది. బాబా మనల్ని విశ్వానికి అధికారులుగా చేస్తారు. వారి శ్రీమతంను అనుసరించాలి. మన్మనాభవ అనే అన్నిటికంటే మంచి మతం లభిస్తుంది. వేరెవ్వరూ ఇలా చెప్పలేరు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు కల్పకల్పం ఈ మతం లభిస్తుంది. తండ్రి కేవలం నన్నొక్కరినే స్మృతి చేయమని చెప్తారు. దీన్ని వశీకరణ మంత్రమని అంటారు. అర్థసహితంగా స్మృతి చేస్తేనే సంతోషం కలుగుతుంది. తండ్రి చెప్తున్నారు, అవ్యభిచారి స్మృతి ఉండాలి. ఇలా భక్తి మార్గంలో ఒక్క శివుని పూజ అవ్యభిచారిగా ఉండేది. మళ్ళీ వ్యభిచారులుగా అవ్వటం వలన అనేక మంది భక్తి చేస్తారు. మొదట అద్వైత భక్తి ఉండేది. ఒకరి భక్తే చేసేవారు. జ్ఞానం కూడా ఆ ఒక్కరిదే వినాలి. పిల్లలైన మీరు ఎవరి భక్తి చేసేవారో వారే స్వయంగా అర్థం చేస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, ఇప్పుడు నేను వచ్చాను. ఈ భక్తి సాంప్రదాయం ఇప్పుడు పూర్తయింది. మీరే మొట్టమొదట ఒక్క శివబాబా మందిరాన్ని తయారు చేశారు. ఆ సమయంలో మీరు అవ్యభిచారి భక్తులుగా ఉండేవారు కనుక చాలా సుఖంగా ఉండేవారు. తర్వాత వ్యభిచారి భక్తులవ్వటం ద్వారా ద్వైత్వంలోకి వచ్చేశారు. అప్పుడు కొద్దిగా దుఃఖం కలుగుతుంది. అందరికీ సుఖంనిచ్చేవారు ఒక్క తండ్రే కదా. నేను వచ్చి పిల్లలైన మీకు మంత్రం ఇస్తానని తండ్రి చెప్తున్నారు. మంత్రం కూడా ఒక్కరిదే వినండి. ఇక్కడ దేహదారులెవ్వరూ లేరు. మీరు ఇక్కడకు బాప్దాదా వద్దకే వస్తారు. శివబాబా కంటే ఉన్నతమైన వారు ఎవ్వరూ లేరు. అందరూ వారినే స్మృతి చేస్తారు. ఈ భారతదేశమే స్వర్గంగా ఉండేది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వారిని అలా తయారు చేసింది ఎవరు? ఎవరి పూజను మీరు చేస్తున్నారు? మహాలక్ష్మి ఎవరు? మహాలక్ష్మి పూర్వజన్మ ఏది? ఈ విషయాలు ఎవరికీ తెలియదు. వారి ముందు జన్మ జగదాంబ అని పిల్లలైన మీకు తెలుసు. మీరందరూ మాతలు. వందే మాతరం అని అంటారు. పూర్తి జగత్తుపైనే మీరు మీ అధికారాన్ని పొందుతారు. భారత్ మాత అనేది ఎవరో ఒక్కరి పేరు కాదు. మీరందరూ యోగబలం ద్వారా శివుని నుండి శక్తిని తీసుకుంటారు. శక్తిని తీసుకోవటంలో మాయ జోక్యం చేసుకుంటుంది. యుద్ధంలో ఎవరైనా క్రిందకి పడదోస్తే సాహసంతో యుద్ధం చేయాలి. ఎవరు నెట్టుగానే మీరు వెళ్ళి చిక్కుకోవటం కాదు. ఇది మాయతో యుద్ధం. అంతేకాని పాండవ కౌరవుల యుద్ధమేదీ లేదు. వారిది పరస్పరంలోని యుద్ధం. మనుషులు గొడవ పడినప్పుడు 1-2 గజాల భూమి కొరకు తలలు కూడా నరుక్కుంటారు. ఇది తయారైన డ్రామా అని తండ్రి వచ్చి అర్థం చేయించారు. రామరాజ్యం మరియు రావణరాజ్యం. మనం రామరాజ్యానికి వెళ్తామని, అక్కడ అపారమైన సుఖం ఉంటుందని ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం ఉంది. దాని పేరే సుఖధామం. అక్కడ దుఃఖానికి నామరూపాలే ఉండవు. ఇప్పుడు అలాంటి రాజ్యాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. కనుక పిల్లలు ఎంత పురుషార్థం చేయవలసి ఉంటుంది? తండ్రి చెప్తున్నారు, పిల్లలు అలసిపోకండి, శివబాబాను స్మృతి చేయండి అని సెకండ్ చెప్తారు. వారు కూడా బిందువే. ఆత్మలమైన మనం కూడా బిందువులమే. పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వచ్చాము. ఇప్పుడు పాత్ర పూర్తయింది. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. వికర్మలు ఆత్మలోనే ఏర్పడతాయి కదా. శరీరం అయితే ఇక్కడే సమాప్తమైపోతుంది. కొందరు మనుషులు ఏదైనా పాపకర్మ చేసినట్లయితే తమ శరీరాన్నే సమాప్తం చేసుకుంటారు. కానీ దీని ద్వారా ఏ పాపమూ తొలగిపోదు. పాపాత్మ అని అనబడుతుంది. సాధు సత్పురుషులు మొదలైన వారు ఆత్మ నిర్లేపి అని
ఆత్మనే పరమాత్మ అని చెప్తారు. అనేక మతాలున్నాయి. ఇప్పుడు మీకు ఒకే శ్రీమతం లభిస్తుంది. తండ్రి మీకు జ్ఞాన 3వ నేత్రాన్ని ఇచ్చారు. అన్ని విషయాలు ఆత్మకే తెలుస్తాయి. మొదట ఈశ్వరుని గురించి ఏమీ తెలిసేది కాదు. సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉంది, ఆత్మ ఎంత చిన్నదో మొట్టమొదట ఆత్మానుభూతిని చేయిస్తారు. ఆత్మ చాలా సూక్ష్మమైనది. అది సాక్షాత్కారం అవుతుంది. ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. జ్ఞాన విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు. వారు కూడా బ్రహ్మ భృకుటి మధ్యలో పక్కనే వచ్చి కూర్చుంటారు. ఇతను కూడా వెంటనే అర్థం చేసుకుంటాడు. ఇవన్నీ కొత్త విషయాలు. వీటిని తండ్రి మాత్రమే వచ్చి అర్థం చేస్తారు. వీటిని బాగా స్మృతి చేసుకోండి, మర్చిపోకండి. తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశనమవుతాయి. మీ భవిష్యత్తు వికర్మలు వినాశనం అవటంపైనే ఆధారపడి ఉంది. పిల్లలైన మీతో పాటు భారతఖండం కూడా అన్నిటికంటే సౌభాగ్యశాలి. ఇటువంటి సౌభాగ్యశాలి ఖండం వేరే ఏదీ లేదు. ఇక్కడ తండ్రి వస్తారు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. దీనినే భగవంతుని పుష్పాల తోట అని అంటారు. తండ్రి మళ్ళీ భారతదేశాన్ని పుష్పాల తోటగా చేస్తున్నారని, అక్కడికి వెళ్ళటం కోసమే మనం చదువుతున్నామని మీకు తెలుసు. సాక్షాత్కారాలు కూడా చేసుకుంటారు. ఇది అదే మహాభారత యుద్ధం అని, మళ్ళీ ఇలాంటి యుద్ధం ఎప్పుడూ జరగదని కూడా మీకు తెలుసు. పిల్లలైన మీ కొరకు నూతన ప్రపంచం కూడా తప్పకుండా కావాలి. కొత్త ప్రపంచం ఉండేది కదా. భారతదేశం స్వర్గంగా ఉండేది. 5000 సంవత్సరాలయ్యింది. లక్షల సంవత్సరాల మాటే లేదు. లక్షల సంవత్సరంలైతే లెక్కలేనంత మంది మనుషులుండేవారు. అంతా జన్మ సంఖ్య లేనప్పుడు అది ఎలా సంభవం అని కూడా మనుషుల బుద్ధిలో కూర్చోదు. నేటికి 5000 సంవత్సరాల క్రితం మనం విశ్వంపై రాజ్యం చేసేవారమని, వేరే ఖండాలు లేవని, అవి తర్వాత వస్తాయని ఇప్పుడు మీకు తెలుసు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. వేరెవ్వరి బుద్ధిలోనూ లేవు. కొద్దిగా సూచించినా వివరించినా అర్థం చేసుకుంటారు. ఇది నిజమే. అంతకుముందు తప్పకుండా ఏదో ధర్మం ఉండేది. ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదని, అది ప్రాయలోపమైపోయిందని ఇప్పుడు మీరు అర్థం చేయించగలరు. ఎవరు తమను తాము దేవతా ధర్మం వారమని చెప్పుకోలేరు. మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారమని అర్థం చేసుకోరు. మరి ఆ ధర్మం ఏమైంది? హిందూ ధర్మం ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు ఈ విషయాల గురించి ఆలోచించరు. తండ్రి జ్ఞానసాగరుడు. జ్ఞానంలో అథారిటీ అని పిల్లలైన మీరు అర్థం చేయించగలరు. కనుక వారు తప్పకుండా వచ్చి జ్ఞానాన్ని వినిపించి ఉంటారు. జ్ఞానం ద్వారానే సద్గతి కలుగుతుంది. ఇందులో ప్రేరణ మాట ఏదీ లేదు. తండ్రి చెప్తారు, ఇప్పుడు ఎలా వచ్చానో అలా కల్పకల్పం వస్తాను. కల్పం తర్వాత కూడా వచ్చి మళ్ళీ పిల్లలందరితోనూ కలుస్తాను. మీరు కూడా చక్రంలో ఇలా తిరుగుతూ ఉంటారు. రాజ్యాన్ని తీసుకుంటారు, మళ్ళీ కోల్పోతారు. ఇది అనంతమైన నాటకం. మీరంతా పాత్రధారులు. ఆత్మ పాత్రధారి అయ్యి నిర్మాత దర్శకుడు ముఖ్య పాత్రధారిని తెలుసుకోనట్లయితే అది ఎందుకు పనికి వస్తుంది? ఆత్మ ఎలా శరీరాన్ని ధారణ చేస్తుందో, పాత్రను అభినయిస్తుందో పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ వాపస్ వెళ్ళాలి. ఇప్పుడు ఈ పాత ప్రపంచం యొక్క అంతిమ సమయం. ఎంత సహజమైన విషయం. తండ్రి ఎంత గుప్తంగా కూర్చున్నారో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. రసాయిలో సృష్టికర్తను చూశాము, ఇప్పుడు చూశాము అని చెప్పినా లేక తెలుసుకున్నాము అని అన్న విషయం ఒక్కటే. ఆత్మను చూడగలరు, కానీ దానివల్ల ఏ లాభమూ లేదు. ఎవరికీ అర్థం కాదు. నవవిధ భక్తిలో చాలా సాక్షాత్కారాలు చేసుకుంటారు. ఇంతకుముందు పిల్లలైన మీరు కూడా ఎన్ని సాక్షాత్కారాలు చేసుకునేవారు? చాలా కార్యక్రమాలు వచ్చేవి.
చివరి సమయంలో ఈ ఆటపాటలు మీరు మళ్ళీ చూస్తారు. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు చదివి వివేకవంతులుగా అవ్వండి. ఒకవేళ చదువు లేకుంటే ఫలితాలు వెలువడినప్పుడు తల వంచుకుంటారు. ఎంత సమయాన్ని వ్యర్థం చేశారో అర్థం చేసుకుంటారు. ఎంతెంత తండ్రి స్మృతిలో ఉంటామో అంత స్మృతి శక్తి ద్వారా పాపం సమాప్తమైపోతుంది. ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటారో అంత ఖుషి పాదరస మట్టం పైకెక్కుతుంది. భగవంతుణ్ణి ఎందుకు స్మృతి చేస్తారో మనుషులకు తెలియదు. మీరే మాతాపిత అని కూడా అంటారు, కానీ దాని అర్థం తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు. శివుని చిత్రం చూపించి వీరు జ్ఞానసాగర్లు, పతిత పావనులు, వారిని స్మృతి చేయాలని అర్థం చేయించగలరు. ఆ తండ్రే అపార సుఖాలకు దారి చూపించేందుకు వచ్చారని పిల్లలకు తెలుసు. ఇది చదువు. ఇందులో ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. సింహాసనం అలాగే వచ్చేందుకు వీరేమీ సాధు సన్యాసులు మొదలైన వారు కాదు. ఇది శివబాబా గద్దె. వీరు వెళ్ళినట్లయితే వేరెవరో గద్దె పైన కూర్చోవటం ఉండదు. తండ్రి అందరినీ తమ చేతలో తీసుకెళ్తారు. చాలామంది పిల్లలు వ్యర్థమైన ఆలోచనలతో తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. బాగా ధనాన్ని ప్రోగు చేయాలి, మనవళ్ళు మనవరాళ్ళు తింటారు, తర్వాత ఉపయోగపడుతుంది, బ్యాంక్ లాకర్లో జమ చేయాలి, పిల్లా పాపలు తింటారని భావిస్తారు. కానీ ఎవ్వరినీ ప్రభుత్వం వదలదు. కనుక దీని గురించి ఎక్కువగా ఆలోచించక మీ భవిష్య సంపాదనలో తత్పరులవ్వాలి. ఇప్పుడు పిల్లలు పురుషార్థం చేయాలి. గ్రామాల్లో ఉంటే చేస్తాము అని భావించరాదు. పురుషార్థం చేయకుండా భోజనం కూడా లభించదు. కానీ ఎవరి భాగ్యంలోనైనా లేకుంటే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. భాగ్యంలో లేకుంటే ఈశ్వర్య పురుషార్థం కూడా ఏం చేయగలరు? ఎవరి భాగ్యంలో ఉంటుందో వారు బాగా ధారణ చేస్తారు, ఇతరులతో చేయిస్తారు. తండ్రి మీకు టీచరే కాక గురువు కూడా అయినారు. కనుక వారిని స్మృతి చేయాలి. అందరికంటే ప్రియమైన వారు తండ్రి, టీచర్, గురువు. వారిని స్మృతి చేయాలి. బాబా అనేక యుక్తులు తెలియచేస్తారు. మీరు సాధు సత్పురుషులు మొదలైన వారిని కూడా ఆహ్వానించవచ్చు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పురుషార్థం చేసి మీ భవిష్య సంపాదనలో నిమగ్నమైపోవాలి. డ్రామాలో ఉంటే చేస్తామని అంటూ పురుషార్థహీనులుగా అవరాదు. సెకండ్ పాయింట్, పూర్తి రోజులో ఏ పాపం జరిగినా లేక ఎవరికైనా దుఃఖం ఇచ్చినా దాన్ని నోట్ చేసుకోవాలి. సత్యంగా తండ్రికి వినిపించాలి. స్వచ్ఛమైన మనసు గలవారై ఒక్క తండ్రి స్మృతిలో అన్ని లెక్కాచారాలు సమాప్తం చేసుకోవాలి. ఈరోజు వరదానము. కిరీటము మరియు సింహాసనాన్ని సదా స్థిరంగా ఉంచుకునే నిరంతర స్వతః యోగీ భవ. వర్తమాన సమయంలో తండ్రి ద్వారా పిల్లలందరికీ కిరీటము మరియు సింహాసనము లభిస్తాయి. ఇప్పటి ఈ కిరీటము మరియు సింహాసనమే అనేక జన్మలకు కిరీటము సింహాసనాన్ని ప్రాప్తి చేయిస్తాయి. విశ్వ కళ్యాణం యొక్క బాధ్యతా కిరీటం మరియు బాప్దాదా హృదయ సింహాసనము సదా స్థిరంగా ఉంటే నిరంతర స్వతః యోగులుగా అయిపోతారు. వారు ఏ విధమైన శ్రమ చేసే మాటే లేదు. ఎందుకంటే ఒకటేమో సంబంధం సమాప్తమైనది, రెండవది తరగని ప్రాప్తి ఉంది. ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ స్మృతి స్వతహాగా ఉంటుంది. స్లోగన్: ప్లెయిన్ బుద్ధి ద్వారా ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకొస్తే
సఫలత ఇమిడి ఉంటుంది. అవ్యక్త సూచన: ఆత్మీక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. దుఃఖము, అశాంతులు అపవిత్రత ద్వారా ఉత్పన్నమవుతాయి. ఎక్కడ అపవిత్రత ఉండదో అక్కడ దుఃఖము, అశాంతి ఎలా వస్తాయి? మీరందరూ పతిత పావనుడైన తండ్రి యొక్క పిల్లలు, మాస్టర్ పతిత పావనులు. కనుక ఎవరైతే ఇతరులను పతితం నుండి పావనంగా చేస్తారో వారు స్వయం పావనంగానే ఉంటారు. ఇటువంటి పావన పవిత్ర ఆత్మల వద్ద సుఖము మరియు శాంతి స్వతహాగానే ఉంటాయి. అన్నిటికంటే గొప్ప మహానత పావనంగా అవ్వటమే. ఈరోజు కూడా ఈ మహానత ముందు అందరూ తల వంచుతారు. అచ్చా, ఓం శాంతి.